ఇప్పుడు మొదటి పెళ్లి సంబంధం కుదిర్చే సమయానికి రెండవ పెళ్లి సంబంధాలు 100 కుదర్చొచ్చు. ఎందుకు అంటే మొదటి పెళ్లి సంబంధంకి కులం, గోత్రం, అందం, వయస్సు, ఉద్యోగం, చదువు, హైట్ ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇవన్నీ కుదిరి ఓకే అయ్యే లోపల రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఆ లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అందుకే నేను రెండవ పెళ్లి సంబంధాన్ని ఎంచుకున్నా. ఎందుకంటే ఇక్కడ కుల గోత్రాల విషయంలో పెద్ద పట్టింపులు లేవు, జాతకాల విషయంలో కూడా పెద్దగా పట్టింపులు ఉండవు. దాంతో ఇప్పుడు ఇమీడియట్లీ అర్జెంటుగా ఫస్ట్ పెళ్లి సంబంధాల విషయం పక్కన పెట్టి రెండవ పెళ్లి సంబంధాలది తీసుకున్నా. ఇక్కడ కూడా నాకు ఒక సమస్య వస్తుంది. అదేంటంటే చాలా మంది మగాళ్ళు మాకు పిల్లలు లేని మహిళలే కావాలా అంటున్నారు. చూడండి, మీకెవరో తెలియదు, ముక్కు మొహం తెరని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని స్వీకరించడమే కాకుండా ఆమె కనకపోయినా మీకు కన్న బిడ్డలను కూడా ఆమె బిడ్డలుగా స్వీకరించినప్పుడు ఆమె కన్న బిడ్డలను మీకు స్వీకరించడానికి తప్పే ఉంది? కాదన్నా, మాకు 2 బిడ్డలు, ఆమెకు ఒక 2 బిడ్డలుంటే నలుగురు బిడ్డల్ని మేము సాగగలుగుతామా? మాకు అంత ఆర్థిక స్తోమత లేదు అంటే అది ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ కనీసం మీకు కోరుకునే మహిళతో పాటు ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డను కూడా స్వీకరించండి మంచి హృదయంతో. చూడండి, తల్లికి బిడ్డలంటే ప్రాణం. ప్రాణం వదిలి ఆమె ఎలా రాలేందో తన బిడ్డలను వదిలి కూడా అలాగే మీ దగ్గరికి రాలేదు. అర్థం చేసుకోండి. మీకు ఒక విషయం తెలుసా? కన్న ప్రేమ కంటే పెంచుకునే ప్రేమ చాలా గొప్పది. వాళ్ళ బిడ్డలను కొద్దిగా అలవాటు పడ్డాకంటే ఆటోమేటిక్గా మీకు మీకు తెలియకుండానే వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది, అనుబంధం అనేది ఒకటి ఏర్పడిపోతుంది. కాబట్టి కాలంతో పాటు మీరు మాగండి, మీ ఆలోచనలు మార్చండి, సరేనా? మంచి భావాలతో ముందుకెళ్ళండి. అప్పుడే సమాజం బాగుంటుంది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా విషయం, నేను మొదట్లో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. హ్యాపీగా సింగర్గా అలా అలా ఉండిపోదాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. సరే, పెళ్లి చేసుకోవాలి అనే పరిస్థితి వచ్చినా నేనేమనుకున్నానంటే ఎవరు లేని ఒక అనాథను చేసుకోవాలనుకున్నా. లేకపోతే కనీసం భర్త చనిపోయిన ఒక విడోని చేసుకుని ఆమెకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నా. కానీ కొన్ని కారణాల చేత అదేది కుదరలేదనుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మంచి భావాలతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో ముందుకెళ్దాం. అప్పుడే మన సమాజం కూడా బాగుంటుంది. ఓకే, మీ మధు.